నీవు పొందుకుంటాము శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామంలో రక్షణున్నదమ్మా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామంలో రక్షణున్నదమ్మా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పొందుకుంటావు శక్తి. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామంలో రక్షణ ఉన్నదమ్మా. హల్లెలూయా. మీకు రక్షణ కావాలంటే, పాపము నుండి విడుదల కావాలంటే, శాపము నుండి విడుదల కావాలంటే, వ్యసనము నుండి విడుదల పొందాలంటే బలయేసు మహారాజుకే. అభిషేకులు, దేవుని సేవకులు, మరి ఈరోజు మీ గ్రామానికి మరి రావటానికి, మీకు ఈ సత్య సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి గ్రామ పెద్దలకు, చిన్నలందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయము దేవుని సేవకులు కొద్ది వాక్యము, దేవుని మాటలు చెప్తూ ఉండగా మీరు అందరూ శ్రద్ధగా వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. దేవుని సేవకులు అయ్యగారు మనకు కొద్ది నిమిషాలు వాక్యం అందిస్తారు. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఈ గ్రామానికి వచ్చి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవసరం బట్టి దేవునికి స్తోత్రము. మనుషుడు పాపం కొరకు యేసు ప్రభు సిలువలో మరణించారు. పాపము, సిగరెట్, బీడి, పానబరాక అటువంటి వస్తువులు వాడుకొని తన జీవితములు పాడు చేసుకున్నాం. ఒక కాలములు కూడా మనం కూడా అలాగా పాప మార్గములు నడిచి పాపం చేసి తిరిగినప్పుడు జీవితములు సమాధానం లేకుండా ఎలాగైతే చచ్చిపోతానని అనుకున్న తిరిగేది. ఆ టైంలో ఇలాగా కొందరు వచ్చి సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించినప్పుడు ఆ మాటలు విని నా జీవితం మారింది. దాన్ని బట్టి ఇక్కడికి మీ దగ్గరికి కూడా వచ్చి నన్ను మార్చిన యేసయ్య గురించి కొన్ని మాట చెప్పడానికి మనము ఇక్కడికి వచ్చారండి. ప్రియులారా, యేసు ప్రభు మన కొరకు చనిపోయారండి. ఎందుకు చనిపోయారంటే మన పాపం కొరకు ఆయనకి సిలువలు వేసారండి. ఎందుకు ఆయనకి సిలువలు వేసారంటే మనం అందరూ పాపం మోసుకొని యేసు ప్రభు సిలువలు వేసారు. దేవునికి స్తోత్రం. ఆయనకి సిలువ వేసిన మునుపు ఆయన తల మీద, మనుష్యుడు తల మీద ఆలోచించిన ప్రతి ఆలోచన నుంచి ఒక విడుదల కలగడానికి ఆయన తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు. యేసయ్య కాలులో మేకలతోని కొట్టబడింది. ఎందుకు మేకలతోని కొట్టండి? మనము నడిచి చేసిన పాపం కొరకు యేసయ్య కాలులో మేకలతోని కొట్టబడింది. అలాగా యేసయ్య 2 చేతులు కూడా మేకలతోని కొట్టారు. ఎందుకంటే చేతులతోని కొట్టారు. ఎందుకంటే మన చేతులతో చేసిన పాపం కొరకు ఆయన చేతులు కూడా మేకలతోని కొట్టబడింది. అలాగా యేసు ప్రభు గొంతుకు కూడా ఏం చేశారు? గాయపరిచారు. మనం గొంతుతోని చిందించిన పాపం కొరకు యేసయ్య గొంతుకు కూడా గాయపరిచారు. ప్రియుల ఉంది, వెళ్ళండి, దేవుని మాట వినండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. అలాగే మీకు ఇదిగో కరపత్రికలు ఇవ్వబడుతున్నాయి. రక్షణ అంటే ఏమిటని ఒక పత్రిక మీకు ఇవ్వబడుతుంది. ఒకసారి చదవండి. దీన్ని చదివినందువల్ల ఎలాంటి కీడు లేదు, మేలు జరుగుతుంది. దేవుని మాట చదువువారు, వినువారు, గ్రహించువారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యం చదవటం, వినటము, దాన్ని గ్రహించటం మనకు ఎంతో మేలు. ఇందులో ఎలాంటి చదివితే అలా పత్రికలు కొట్టాలి అనేది మరి ఏమీ లేదండి. పత్రికలు కొట్టాలి ఆ రీతికి ఏమీ లేదు. చాలా మనం వింటాం, అదేమీ లేదండి. కనుక మరి ఇంకొకవేళ మీకు ఏదైనా దేవుని గూర్చిన విషయాలు తెలియాలంటే ఇక్కడ ఒక
ఆ అడ్రస్ ఉంది, ఆ అడ్రస్కి అలాగే ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి అనేక విషయాలు తెలుసుకోండి. మీ కొరకు ప్రార్థన దేవుని సేవకులు చేస్తారు. ఇవి అసలే కాదు రన్నా, పరలోకము నుండి రన్నో దిగి వచ్చిన వార్తారన్నా, పరలోకము నుండి రన్నో దిగి వచ్చిన వార్తారన్నా. అన్నా అన్నో 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 సువార్త చెబుతామన్నా, అన్నో 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 రక్షణ కావాలంటే విడుదల కావాలంటే, మీ కుటుంబం మారాలంటే, మీ రక్షణ మారాలంటే, మీ రాజు స్వస్థత కావాలంటే, శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే, రాజుకే రాజుల రాజుకే అమ్మా కింద చూడమ్మా, కింద చూడు, కేకులు ఉన్నాయి. సమాధానం కావాలంటే, పాపం నుండి విడుదల కావాలంటే, మీ స్థితి మారాలంటే, మీ పరిస్థితి మారాలంటే, మీ గడ్డి మారాలంటే, బలాత్మ రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే వందనాలు. దేవుని ప్రజలారా, ఈ యొక్క గ్రామానికి యేసయ్య సువార్త
ప్రకటించడానికి వచ్చాము. ఈ శుభవార్త, ఈ సత్యవార్త ప్రకటించడానికి మీ గ్రామానికి మేము వచ్చాం. ఈ సమయము దేవుని సేవకులు దేవుని మాటలు కొన్ని చెప్తూ ఉండగా అందరూ కూడా శ్రద్ధగా వినాలని బాగానే వినిపిస్తుంది కదా, బాగానే వినిపిస్తుంది. అభి ఒక పాట పాడుతుంది ఇప్పుడు. అభి ఒక పాట పాడుతుంది. అభి ఒకసారి పాడు. ప్రభునందు ప్రేమైన సీతారాంపురం గ్రామ ప్రజలకు మరి అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా. యేసయ్యని మహిమపరుస్తూ అలాగే మీ అందరికీ మా శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. సీతారాంపురం గ్రామ ప్రజలకందరికీ ఒక విజ్ఞప్తి. ఈ లోకంలో యేసుక్రీస్తు సంతరించి జీవిస్తున్న బైబిల్ లేఖనాల ప్రకారంగా చూస్తే ఒక యవనస్తుడు అనేకమైన వ్యసనాల చేత, భయంకరమైన రోగాల చేత, భయంకరమైన వ్యక్తిత్వాలు కలిగి తన ఇష్టానుకరమైన జీవితాన్ని జీవించి తన ఇష్టమైన బ్రతుకులు బ్రతికి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఈ లోకంలో ఉన్న అలవాట్లకు బానిస అయిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్న ఆ యవనస్తుడిలో 6,000 దెయ్యాలు పట్టుకొని ఆ యవనస్తుడిని పీడిస్తూ కుటుంబానికి, గ్రామానికి, సంఘానికి, దేవునికి అలాగే ప్రజలకు అందరికీ దూరం అయిపోయి సమాధులకు అంకితం అయిపోయే పరిస్థితి బైబిల్ లేఖనంలో యవనస్తుడిని చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తుడు సమాధికి అంకితం అయిపోయాడు, తను గాయపరుచుకుంటున్నాడు, తను చంపుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన అందరూ బాగు చేయాలనుకున్నారు. చాలా డాక్టర్ల దగ్గర తిప్పారు, చాలా వైద్యుల దగ్గర తిప్పారు, చాలా ప్రయత్నించారు. అన్నదమ్ములు, కుటుంబీకులు కేకలు వేస్తూ ఆ సమాధుల మార్గంలో ఎవరు నడిచి వెళ్ళినా వారిని కూడా భయపెడుతూ గాయపరుస్తున్న యవనస్తుడి జీవితము అక్కడితో ముగిసిపోయింది అనుకుని గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్నవారు అనుకున్నారు. కానీ ఇదిగో అలాంటి వారి కొరకే ప్రభు అని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని గొప్ప సత్యము తెలియపరచబడ్డాది. ఒక రోజున వచ్చింది యేసుక్రీస్తు గెరాసన్ అనే దేశానికి వెళుతూ ఉన్నప్పుడు సమాధుల నుండి వచ్చిన యవనస్తుడు కేకలు వేసుకుంటూ దేవుని మీదకి వచ్చాడు. అప్పుడు దేవునితో అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఆ యొక్క యవనస్తుడికి ఎవరు కూడా బాగు చేయలేకపోయారు, ఎవరు కూడా తీర్చిదిద్దలేకపోయారు, ఎవరు కూడా వ్యసనాల నుండి విడిపించలేకపోయారు. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబీకులు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎవరు కూడా తనను బాగు చేయలేని స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడైతే తన యొక్క సమాధుల గుండా వెళ్తున్నప్పుడు ఆ యవనస్తును చూశాడు. ఆ యవనస్తులో ఉన్న దెయ్యాలను, ఆ యవనస్తులో ఉన్న దుష్టత్మలను సాగాడు. అది అందరికి, లోకానికి, గ్రామానికి ఆశ్చర్యం కలిగింది. ఇట్టి గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప శక్తివంతుడు నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈరోజు ప్రకటిస్తున్న దేవాది దేవుడు. ప్రియులారా, సీతారాంపురం గ్రామ ప్రజలారా, ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ వ్యాధిలో, ఏ బాధలో, ఏ వ్యసనములో, ఏ దేంట్లో కూరుకుపోయి ఉన్నావేమో, ఎక్కడికి వెళ్ళినా ఎన్నో వైద్యుల దగ్గరికి ఎంతో మంది తిరిగావేమో, ఎన్నో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళావేమో, అయినా నయం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. అయితే నీకు ఒక శుభవార్త. ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఆనాడు చేసిన గొప్ప అద్భుతాలు చేసిన ఆ దేవాది దేవుడు మళ్ళీ బ్రతికే ఉన్నాడు.
ఈ రోజు నిన్ను బాగు చేయడానికి ఆయన శక్తివంతుడు. అయితే నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ప్రభువా, నువ్వు దేవాది దేవుడు అట, నువ్వు రక్షకుడు అట, నేను నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా జీవితంలో అటువంటి మేలు చేస్తే నీకు అంకితం అవుతానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానని నీ ఒక్కసారి నీకు నువ్వు విజ్ఞాపన చేయగలిగితే చాలు, దేవుడు నిన్ను బాగు చేయడు. చెప్పలేవరా చేయిందంట. ఎక్కడ బండిలోనా? మరి అలాంటప్పుడు చెప్పాల్సింది కదరా. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టడానికి వెళ్తున్నారు. పాపమా? రక్షణ అంటే ఏంటిదంటే దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. మనం రక్షణ పొందడానికి దానధర్మాలు, పుణ్యకార్యములు చేయనవసరం లేదు. రక్షణ పొందుకునే విధానం ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడును. విశ్వాసముంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చేతికి పాడాడు. దేవుడు ఏం చేశాడు? యెహోవా తన శరీరమందు మన పాపములను శిలువ మీద మోసుకొనెను. యేసుక్రీస్తు మన అందరి పాపములను మోసుకొని శిలువ మీద మరణించెను. యేసు పాపము చేయనివాడు, పాపము ఎరగలేనివాడు, పాపము లేనివాడు. రక్షణ కొరకు మానవుడు ఏమి చేయాలి? యేసు ప్రభువని రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకోవాలి. రక్షణను పదానికి అర్థము అపాయము నుండి విడుదల. అగ్నిలో పడిపోయిన ఒక వ్యక్తికి ఇచ్చిన విడుదల, యేసుక్రీస్తు ఇచ్చిన విడుదలే రక్షణ. రక్షణ 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 యొక్క అవసరము పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనుషులందరూ పాపము చేసి జీవము ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును. రక్షణ మార్గము యేసే. రక్షణ మార్గము యేసే. అతిక్రమమును దాచిపెట్టువాడు పిల్లలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుకొనును. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా పాపమును
ఒప్పుకుందును. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. కొనుక్కోలేనిది కాదు. కులభేదము, మతభేదము, రంగు భేదము రక్షణ కడ్డు కాదు. రక్షణ అందరికి ఉచితమే. రక్షణ అందరికి ఉచితమే. రక్షణ అందరికి ఉచితమే. దేవుడి మాటలు దీవించును గాక. తమ్ముడు ఏం దొరకదు తమ్ముడు నీకు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు దేవా. మనము ఉదయము ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామాన్ని తిరిగి సువార్త ప్రకటించారు, కడపత్రిక పెట్టారు, పాటలు పాడారు, చాలామంది విన్నారు ప్రభా. వారి హృదయములో దేవుడు మాట్లాడండి, దర్శించండి ప్రభా. దేవుడు చెప్పినట్టుగా అడుగుడి ఇవ్వబడుతున్నారని నీ వాక్యం అనుసరించి యేసు నామములో ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి అందరికీ అడుగుతున్నాం. ఆమేన్. దేవుడు మనకిచ్చిన స్తోత్రం. చాలామంది మారు మనసు పొంది బాప్టిజం పొందిన స్తోత్రం. అద్భుతం జరిగిన స్తోత్రం. సువార్త ప్రకటించిన నీ బిడ్డలకి అందరికీ దేవుడు దీవించండి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు దీవించిన స్తోత్రం. ఇంకా మరి ఒక గ్రామానికి మనం వెళ్తున్నాం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. ఊరి కోసం దేవా దీవించండి, సువార్త పరిచర్య సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. హల్లెలూయా. అద్భుతం చేయండి. గ్రామం ఇచ్చిన స్తోత్రం. అయ్యా ముందున సువార్త ప్రకటించడం సహాయం యేసయ్య నామములో ప్రభు అడిగి వేడుకుంటున్నా. ఆమేన్. ఆమేన్. యేసయ్య నామంలో అమ్మ కేక్ ఉంది చూసుకొని. గారెలు గారెలు చెప్పండి సిస్టర్. ఎంతో మంచి దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, ఎంతో మంచి దేవుడు, యేసయ్య దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, దేవుడు ఎంతో మంచి దేవుడు, యేసయ్య దేవుడు, సత్యమైన దేవుడు, యేసయ్య దేవుడు, ఎంతో మంచి దేవుడు, దేవుడు, సత్యమైన దేవుడు, నీ దేవుడు నా దేవుడు, అందరికీ దేవుడు, నీ దేవుడు నా దేవుడు, అందరికీ దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు,
విడుదల కావాలంటే యేసుని నమ్ముకో. నీ బంధువులు మారాలంటే యేసుని నమ్ముకో. నీ జీవితం మారాలంటే యేసుని నమ్ముకో. రాజుకే అందరికీ దేవుని పేరట యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమయం ఈ గ్రామానికి మేము యేసయ్య సువార్తను పట్టుకుని మీ గ్రామానికి మేము వచ్చాం. సర్వలోకానికి వెళ్ళి మీరు సృష్టికి సువార్త ప్రకటించమన్నారు ఆయన. కనుక ఈ శుభవార్త, ఈ సత్యవార్త, ఈ మంచి వార్త మీ గ్రామానికి మోసుకొని తీసుకొని వచ్చాం. మీ నుండి ఏది ఆశించి మేము రాలేదు, కానీ ఆయన మీరు వెళ్ళండి, మీరు ఆ యొక్క రక్షణ సువార్త అందివ్వండి అని ఆయన పంపించారు. వాటిని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త దేవులారా నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన మాట సెలవిచ్చి ఉన్నారు ఆయన పరిశుద్ధ గ్రంథములో. ఈరోజు ప్రయాసముతో భారం మోస్తున్న సమస్త మానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. విశ్రాంతిని నేను ఇస్తాను, శాంతిని నేను ఇస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషికి శాంతిగా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంది, ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. పాపం అనగా మరి క్రైస్తవులు ఈ బైబిల్ పట్టిన వాళ్ళు ఎప్పుడు పాపం పాపం అంటారంటే, నీవు చేసే వ్యసనమే పాపం. నువ్వు ఏ వ్యసనానికి బానిసై ఉన్నావు ఆ వ్యసనమే పాపము. ఆ పాపం వల్ల జీవితం మరణం. ఈరోజు ప్రతి వ్యసనము కూడా తన శరీరాన్ని పాడు చేస్తూ ఉంది, తన మనస్సును పాడు చేస్తూ ఉంది, తన ఆత్మను పాడు చేస్తూ ఉంది. ఈరోజు ఈరోజు కుటుంబం పాడవుతూ ఉంది. కనుక ఈరోజు ఆ వ్యసనం అన్నది, ఆ వ్యసనం నుండి విడుదల పొందాలని, పాపము నుండి విడిపించడానికే, పాపమును కడిగి వేయటానికే ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మానవ రూపము దాల్చి రక్త మాంసాలతో ఈ లోకానికి ఆయన వచ్చారు. ప్రతి పాపం పోవాలంటే, ఈ శరీరానికి పట్టే మురికి పోవాలంటే నీరు ఎలా అయితే ఉందో, నీరులో స్నానం ద్వారా ఈ శరీరానికి పట్టే మురికి పోతుంది. అలాగే నీ మనసుకు పట్టే నీ తిరుగులు, అనేకమైన ఆ త్రాగుడు వ్యసనము, జోదము, అనేకమైన వ్యసనాలకు బానిసాయి. చుట్ట, బీడి, కైన, సిగరెట్, వీళ్ళు మీకు అనుకుంటారండి అది ఎంజాయ్ అని అంటారు. చాలా తేలికగా, చాలా మంచిది, అది మనిషిగా పుట్టిన తర్వాత చెయ్యాలంటారండి. ఈరోజు ఆ చేసిన దేవుడు యేసయ్యే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. సృష్టించినది దేవుడే, ఆకాశము చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. యేసంటే ఎవరో తెలుసు. నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు
నడుచుకో. హల్లెలూయా. వచ్చే అడుగు బట్టి సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు సహాయించిన దేవునికి స్తోత్రం. ఈ గ్రామంలో ఉన్న వారికి దేవుడు ప్రేమించిన కాబట్టి